చూస్తున్నాము మాజీ సీఎం జగన్ కి బిగ్ జాబ్. ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. 2 రోజులు నాగేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. సిట్ విచారణలో వెలుగులోకి సెన్సేషనల్ విషయాలు బయటకు వచ్చాయి. కళ్ళు విస్తుపోయే అక్రమ ఆస్తుల సంపాదన గురించి ఇవి వైసీపీ హయాంలో జరిగిన అక్రమ ఆస్తుల సంపాదన గురించి బయటకు పడ్డాయి. నాగేశ్వర్ రెడ్డి బినామీల పేర్లతో భారీ ఆస్తులు రూపాయలు 100 కోట్లకి సంబంధించిన కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్లు నాగేశ్వర్ రెడ్డి చేసినట్టు సిట్ అధికారులు వెల్లడిస్తున్నారు. నాగేశ్వర్ రెడ్డికి విజయవాడలో ఒక కారు షోరూంలో వాటా ఉన్నట్లు గుర్తించారు. తన బావమరిదితో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీని కూడా నాగేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఒక ఎన్ఆర్ఐని బెదిరించి కృష్ణా జిల్లాలో 40 ఎకరాల ఆక్రమణ చేసినట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో 40 ఎకరాల ఆస్తి విలువ ఎంత ఉంటుందో ఆలోచించండి. తిరుపతిలో హాతీరామ్జీ అనే ఒక మఠంకి సంబంధించిన భూములను కూడా కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నాగేశ్వర్ రెడ్డి భార్య దగ్గర సుమారు 2.5 కిలోల బంగారం. 2.5 కిలోల బంగారం అంటే దాదాపు 4 కోట్ల రూపాయల విలువ అని చెప్పొచ్చు ఇప్పుడు. సో 4 కోట్ల రూపాయల బంగారం, అలాగే భార్య బ్యాంక్ అకౌంట్లో సుమారు 19.85 అంటే సుమారుగా 20 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయంట. మరిన్ని వివరాలు కూడా సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే నాగేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా? నాగేశ్వర్ రెడ్డి సిట్ విచారణతో వణికిపోతున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్కి క్లోజ్గా ఉన్న నేతలు, అలాగే తనతో పాటు వర్క్ చేసిన స్టాఫ్కి ఇప్పుడు ఉచ్చు బిగిస్తుంది. అప్పుడున్న బ్యూరోక్రేట్ అధికారులు, అంటే అప్పుడున్న ఐఏఎస్, ఐపీఎస్, అలాగే మిగతా గవర్నమెంట్కి సంబంధించిన అధికారులకు కూడా ఉచ్చు బిగుస్తుందని ప్రస్తుతానికి భయపడుతున్నారు. వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఏపీ మాజీ సీఎం జగన్కి గతంలో వర్క్ చేసిన స్టాఫ్, అలాగే తనతో పాటు ఉన్న ముఖ్య వ్యక్తులకి ఉచ్చు బిగిస్తున్నట్టు చూడాలా, ఎలా చూడాలి ఇప్పుడు? అండ్ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కోట్ల రూపాయలు అకౌంట్లో ఉండడం, కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తున్నారు. సో ఎలా చూడాలి ఇదంతా? లేటెస్ట్ అప్డేట్ కూడా ఏంటి? మనం చాలా కాలంగా ఈ మధ్యకాలం లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారం మీద మనం చూస్తూ ఉన్నాం. ఈ స్కామ్ లో ఇప్పటికే 22 మందిని అదుపులో తీసుకున్నారు. దాదాపుగా 60 మంది పైగా ఎఫ్ఐఆర్ లో కేసులు నమోదు చేశారు. కొందరు బెయిల్ మీద విడుదలయ్యారు, మరి కొందరు బెయిల్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కే నాగేశ్వర రెడ్డి, కేఎన్ఆర్ అని పిలుస్తుంటారు, కేఎన్ఆర్ ని నిన్నటి నుంచి కూడా కేఎన్ఆర్ ని అదుపులో తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. తర్వాత చాలా రకాల వివరాలు సేకరించే పనులు అయితే పడ్డారు. అంటే ఇదే సమయంలో కేఎన్ఆర్ కి బినామీలు కూడా ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ప్రధానంగా ఈ మద్యం లంచాల సొమ్ముతో ఉన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు, తన కుటుంబాల పేరు మీద ఉండే వ్యవహారాలు, తర్వాత తన బావమరిది ద్వారా జరిగిన కొన్ని వ్యవహారాలు అన్నింటిని కూడా వీళ్ళు క్లియర్ గా ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా విజయవాడకు సంబంధించిన ఒక లక్కీ మోటార్స్ అనే వాహనంలో మోటార్స్ కంపెనీలో తన వాటా 50% వాటాని అతి తక్కువగా తీసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అనే అంశం మీద కూడా కొంత చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. గురువారం మొత్తం కూడా బెజవాడలోని మాచవరం వెటనరీ గాల్లో ఉన్న కేఎన్ఆర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే కీలక డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేఎన్ఆర్ కి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న కొత్త శివశంకర్ రెడ్డి బినామీగా ఉన్నట్టు కూడా సిట్ అధికారులు తెలిపారు. అయితే అట్ ద సేమ్ టైం వీళ్ళు మళ్ళీ వైసీపీ కార్యాలయానికి సమీపంలోనే శివశంకర్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా విచారానికి రావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే సెటిల్మెంట్ భాగస్వామ్యంలో ఉన్న వ్యవహారాల్లో వీటన్నింటిని కూడా బాగా బయటికి తీశారు. విజయవాడ రామర్పాడులోని లక్కీ హుండాయ్ షోరూమ్ కి తనిఖీలు చేశారు. అక్కడ కూడా
వాళ్ళని కూడా శుక్రవారం విచారణకి రావాలని చెప్పారు. మరోవైపు ఉస్మాన్ సందీప్ అనే ఇతను కూడా పార్ట్నర్, అతను కూడా పిలిచే పరిస్థితి అయితే చేశారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఆహారం ఏంటంటే భార్య కోసం కేఎన్ఆర్ తీసుకున్న బంగారు బహుమతులు 2.5 కిలో ఉండవచ్చుననేది పోలీసులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇతనికి ఒక బావమరిది ఉన్నాడు. ఆ బావమరిది పేరిట కొన్ని వ్యవహారాలు నడిపేవారు. బావమరితే ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవాళ్ళు. అతను ఈ వ్యవహారం మీద జరుగుతున్న ఈ టోటల్ దీని మీద ఇతను కేఎన్ఆర్ భార్య ఖాతాలో దాదాపుగా 20 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టుగా, 20 కోట్లు చేరింది లావాదేవీలు. ఇంత అమౌంట్ ఎలా చేరింది అనేది దాని మీద కూడా దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు అక్కడ బుధవారం నాడు విచారణలో అన్నిటికీ ఆడిటర్ పేరు చెప్పిన కేఎన్ఆర్ గురువారం పలు అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా కొంత సమాచారం అంగీకరించారు. 100 కోట్ల ఆస్తుల వివరాలు ఉంచడంతో అవన్నీ కూడా లిక్కర్కి సంబంధించిన ముడుపుని నుంచి కొనుగోలు చేశారు, లేదా అక్కడ తీసుకున్న డబ్బులుగానే కొంత చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది చూడాలి. మరోవైపు కూడా కొందరు వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో కేఎన్ఆర్ 100 కోట్ల ఆస్తులకి పోగేశారు అనేది పోలీసులు కొంత చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు అఫీషియల్ రికార్డ్ లో ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూడాలి. ఇంకొకటి ఎన్ఆర్ఐని కూడా బెదిరించి కృష్ణా జిల్లాలో ఒక 40 ఎకరాల భూమిని కాజేశారు. తిరుపతిలో అతిరామ్జీ మఠానికి సంబంధించిన కొంత భూములను కూడా చేశారు. అయితే వీళ్ళ బాంబుడిది ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు. అవి కూడా వీళ్ళ అకౌంట్ లోనే ఉన్నాయి అనేది. అయితే ఈ రోజు యాక్చువల్ గా ఈరోజు కొత్త శివశంకర్ రెడ్డిని కూడా సిట్టు హాజరు కమ్మని చెప్పింది. అయితే ఈ రోజు మరి రాలా, ఇప్పటి వరకు అయితే కొత్త శివశంకర్ రెడ్డి ఇంకా హాజరు కాలేదు. తర్వాత ఇప్పుడున్న మనకు అందుతున్న సమాచారం ఇక ఇంత లిస్ట్ లో కేఎన్ఆర్ ని అరెస్ట్ చేస్తారా అనేది కూడా సిట్టు చెప్తోంది. బట్ ఆ విషయంలో అయితే బహుశా మండే లోపల కేఎన్ఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం అయితే వస్తోంది. ఎంతవరకు చూడాలి. అయితే ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం పూర్తిగా దాదాపుగా 100 కోట్ల పైన కేఎన్ఆర్ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన పరిస్థితి. కొందరు ఇతనితో పాటు కొంత నెల్లూరు తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా దీనికి సహకరించారనే సమాచారం కూడా పోలీసులు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం శివశంకర్ రెడ్డి దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించే చేస్తున్నారు. అలాగే టికెట్లు ఇస్తామనే నేపథ్యంలో కూడా కొంత చర్చలు మారాయి అనే దాని మీద కూడా కొంత ఫిర్యాదు కొంత జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో విజయవాడకి సంబంధించిన ఒక యువ నాయకుడు సహకారం కూడా ఉంది అనేది కొంత చెప్తున్నారు. బట్ ఏదేమైనా కేఎన్ఆర్ పిఏకి సంబంధించిన అంటే జగన్ పిఏకి సంబంధించిన కె నాగేశ్వర రెడ్డి ఇంత భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాయని పోలీసులు గుర్తించడం అంటే దాంట్లో ఎంతవరకు నిజం. అంటే ఇప్పుడు దాకైతే ఎక్కడ అధికారికంగా వాళ్ళు ఎక్కడ పలానా దగ్గర అని చెప్పలేదు. కాకపోతే పలు చోట్ల నిన్న ఈ రోజు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ సిట్ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. ఇది ఎంతవరకు వెళ్లే పరిస్థితులు ఉంటే ఎంతవరకు దీనికి ముందుకు వెళ్తారనే పరిస్థితి ఉంది. బట్ అది సాయంత్రానికి కొంత సమాచారం తెలిసే అవకాశం అయితే కనపడుతోంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మాజీ సీఎం జగన్ పర్సనల్ అసిస్టెంట్ పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వర్ రెడ్డి ప్రస్తుతానికి సిట్ తనని ఒక ఇంటర్మీడియట్గా అంటే మధ్యవర్తిగా తనని గుర్తించారు. తన పైన ప్రస్తుతానికి తన ఇంటి దగ్గర 2 రోజుల నుంచి రైడ్స్ చేశారు. అలాగే సుదీర్ఘంగా ఈ రైడ్స్ ఇంట్రాగేషన్ జరిగినట్టు తెలుస్తుంది. 9 గంటల పాటు తన విజయవాడలోని తన రెసిడెన్స్లో 2 రోజుల పాటు. సో మొత్తానికైతే ఆ 2 రోజుల రైడ్స్లో అలాగే విచారణలో కొన్ని కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అలాగే తిరుపతిలో ఒక 10 ఎకరాల భూమిని కూడా తన భార్య పేరు మీద రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. 10 ఎకరాల భూమి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే తన కొడుకు మోహిత్ రెడ్డి 10 ఎకరాల భూమిని
కేఎన్ఆర్ భార్య శశికళ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే 8 లక్షల రూపాయలు ప్రతి ఎకరానికి గాను రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. కానీ మార్కెట్లో దాని విలువ కొన్ని కోట్లలో ఉన్నట్టు, అలాగే ఇదొక డైరెక్ట్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ముడుపులు ముట్టాయి, దానికే ఇది ప్రతిరూపం అంటూ కూడా సిట్కి సంబంధించి ట్రాక్ చేయడం జరిగింది. మరో పక్కన ఆస్తుల గురించి ఒకసారి చూస్తే బ్యాంకు రికార్డుల ప్రకారం సడన్గా ఒక 19.85 సుమారు 20 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు శశికళ అకౌంట్లో వైఎస్ఆర్సీపీ హయాంలో తన భార్య అకౌంట్లో, కేఎన్ఆర్ భార్య శశికళ అకౌంట్లో పడినట్టు తెలుస్తుంది. అలాగే సిట్ ఇంకా కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకొస్తుంది. సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం చాలా క్లియర్గా విజయవాడలో ఒక కారు షోరూంలో కూడా కేఎన్ఆర్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మరి ఎలాంటి అకౌంట్స్ లేవు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఎన్ఆర్ఐ సెటప్ చేసిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ రిలేటివ్. అలాగే హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్స్, ఎన్నో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో సిట్ ప్రస్తుతానికి ఈ రెసిడెన్సెస్, కేఎన్ఆర్కి సంబంధించిన రెసిడెన్సీ, అలాగే తన ప్రాపర్టీకి సంబంధించిన డీడ్స్, డిజిటల్ ఎవిడెన్సెస్ వీటన్నిటిని కూడా సేకరించినట్టు తెలుస్తుంది. మాజీ సీఎం జగన్తో చాలా క్లోజ్గా వర్క్ చేసిన స్టాఫ్, అలాగే అప్పుడున్న పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా ఉచ్చు బిగుస్తుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU